వినాయకుడు ప్రతి ఒక్కరి దేవుడు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ 8లో అంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో తమని ప్రూవ్ చేసుకుని ఆ హోదా సంపాదించుకొని బిగ్ బాస్ 8లోకి వెళ్ళి ఫస్ట్ 2 weeks లోనే ఎలిమినేట్ అయ్యి వచ్చిన బేబక్క గారు, శేఖర్ భాష గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి. హాయ్ సుమిత్ర గారు, బాగున్నారా? ఐఎమ్ ఫైన్. బ్యూటిఫుల్ స్మైల్, చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్, సెలబ్రేషన్స్. బేబీ బాయ్, కంగ్రాచులేషన్స్ మన భాష గారు. సో ఆయన విసర్జనతో పాటు నా విసర్జన కూడా జరిగిపోయింది. ఓ మై గాడ్, మనం స్టార్ట్ చేసేసారు. స్టార్ట్ చేయకపోతే కొత్త. వినాయకుడు అంటే ప్రతి ఒక్కరి దేవుడు వినాయకుడు. అవును. మీ అనుబంధం అంటే చైల్డ్హుడ్ ఎక్కువగా చాలా మందికి రిజిస్టర్ అయ్యి ఉంటుంది. అవును. మీరు చెప్పండి. మీరు నాకు బాగా ఇష్టం, ఎందుకంటే మా మమ్మీ చక్కగా పందిరంతా వేసి ఎప్పుడెప్పుడు వినాయక చవితి వస్తుందో మేము వెళ్ళి ఆ మట్టి వినాయకుడిని జాగ్రత్తగా మేమే సెలెక్ట్ చేసుకుని మాకు ఇష్టమైన అంటే చాలా షేప్స్ లో చాలా వెరైటీ ఉండే చక్క మట్టిది తెచ్చుకుని దాన్ని మళ్ళీ పొట్టకి ఒక రూపాయి బిళ్ళ అంటించి ఆ డెకరేషన్ అంతా చేసుకుని ఆ పూలు ఐ మిస్ ఆల్ ఆఫ్ దాట్. ఎందుకు ఇప్పుడు ఈసారి నేను బిగ్ బాస్ హౌస్ లో ఉండే కదా మేము, సో వి మిస్డ్ ఇట్. అందుకని బయటకు వచ్చాక నిమజ్జనం చూస్తున్నాం. మీరు చెప్పాలి. మేము బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు బయట నుంచి డీజే సౌండ్లు అయింది పెడుతుంటే ఓకే వచ్చింది, పండగ స్టార్ట్ అయింది, టపాకాయలు సౌండ్ వచ్చింది కదా అర్ధరాత్రి. సో మీ మెమరీస్ చెప్పండి వినాయక చవితి గురించి. చైల్డ్హుడ్ మా మెమరీస్ అంటే ఇంట్లో పాల వెల్లి కడతాము, దానికి అన్ని పళ్ళు పెడతాము, వెలక్కాయలు అన్ని పెట్టి పూజ వ్రతం కథ అవన్నీ కూడా రెగ్యులర్ గా ఉండేవే. కాకపోతే ఇంకా తర్వాత ఈ పండాలు వస్తాయి, పండాల దగ్గర డ్యాన్స్లు అవన్నీ కూడాను. బట్ ఈసారి మెమరీ అయితే మాత్రం కరెక్ట్గా నాగార్జున గారు వచ్చారు, గన్ పట్టుకొచ్చారు, ఇలా 3 ఫోటోలు పెట్టారు, డిస్క్ ఏమైనా ఒకళ్ళు వేసారు. సో గన్ను వేసా కలిపి గణేష్ అయింది. ఆ తర్వాత నన్ను నిమజ్జనం చేస్తారు. మీరే కదా నన్ను పంపించేయండి సార్. నేను కూడా ఫస్ట్ వీక్ లో సార్ ఎలిమినేట్ మిస్ ఇక్కడ చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఆఫ్టర్ దట్ ఎలిమినేట్ అయినాక కూడా యూ పీపుల్ ఆర్ లుకింగ్ వెరీ యాక్టివ్. ఎందుకు అక్కడ డల్ గా ఉన్నారు? అన్ని మిస్ అయ్యారా? ఏం చెప్పాలి, బేభత్సంగా ఉండింది బేబక్క. యాక్చువల్ గా మీరు పూజ అక్కడే జరిగింది కదా బిగ్ బాస్ హౌస్ లో? పూజ అంటే అంత పెద్దగా మేము ఏం చేయలేదు, షూట్ చేస్తాం కానీ పూజ అంతా ఏం చేయలేదు. ఏదో యాక్టివ్నెస్ గురించి ఏదో భాష చెప్తున్నారు. ఏంటది? బేబక్క యాక్చువల్ గా వెళ్ళేటప్పుడే ఫుల్ యాక్టివ్ అయింది. అనవసరంగా కరెక్ట్ మంచి యాక్టివ్ టైంలోనే బేబక్క ఎలిమినేట్ అయిపోయింది అనుకున్నా. కొంచెం ఫైర్ వచ్చినప్పుడే కానీ అనవసరంగా ఫైర్ లోకి వెళ్ళింది. మామూలుగా బేబక్క ఉన్నట్టే ఉండుంటే సరిపోయింది నా ఫీలింగ్. ఫస్ట్ వచ్చినప్పుడు చాలా మంచిగా ఉండే, తర్వాత ఎవరో ఆవిడ బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇలా కాదు, ఏమంటే అలా ఉండాలి, మంచిగా ఉండకూడదు, నువ్వు సాఫ్ట్, నువ్వు దీనికి పనికిరావు. ఎవ్రీ ఫెస్టివల్ టీచర్స్ సంథింగ్ కదా. మీరు వినాయక చవితి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? వినాయక చవితి నుంచి నేను నేర్చుకుంది అసలు వినాయకుడు చెప్పిన మాట మనం నేర్చుకోవాలి. సో ఇప్పుడు ఈ నిమజ్జనం చూడడానికి చాలా మంది పొలోమని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కొన్నిసార్లు అంటే కరోనా వచ్చిన టైంలో కాస్త కంట్రోల్లో ఉన్నాం కానీ బట్ ఇబ్బందులు పడుతుంటారు. దానికి వినాయకుడు చెప్పిన సొల్యూషనే ఒకటి. అదేంటి? వినాయకుడికి కుమారస్వామికి ఒక రేస్ పెడితే కుమారస్వామి మొత్తం తిరుగుతారు నెమలేసుకొని, ఆయన చక్కగా ఇంట్లో ఉండే ఇలా తల్లిదండ్రుల చుట్టూ తిరిగేసి. సో కాబట్టి అక్కడెక్కడో ట్యాంక్ బండికి వెళ్ళి అక్కడ ఇబ్బంది పడే బదులు మీరు 10 టీవీలో పెట్టుకొని చూసుకుంటే సరిపోతుంది కదా. అయితే ఇక్కడ బేసికల్ గా ఏం జరుగుతుందంటే శేఖర్ భాష గారు అక్కడికి వచ్చే లక్షల్లో విగ్రహాలు, అవి ప్రతి గల్లీలో పూజలు నిర్వహించుకుంటాయి. ఒక్కొక్క దగ్గర ఒక 10 మంది వచ్చినా 10 లక్షల మంది మినిమం వస్తారు విజిటర్స్ కంటే కూడా అక్కడ ఐడల్స్ తో వచ్చేవాళ్ళు. సరే, మీరు నిమజ్జన కార్యక్రమాల్లో వెళ్లే వల్ల డాన్స్ చేయడం అలాంటివి? అయ్యో, మేము ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మాకంటూ ఒక మాకంటూ ఒక ప్రత్యేకత ఉంటది. ఈసారి అశోకవన్ మాల్ లో పెట్టారు, బిగ్ ఎఫ్ఎం చేస్తాం మేము ప్రతిసారి. అంతకుముందు ఈ నెక్స్ట్ కేల్ ఏరియాలో, ఐమాక్స్ లో, ప్రతి చోట ఇట్లా పెద్ద పెద్ద మాల్స్ లోనే పెడతాం. పెట్టి ఆ వినాయక చవితి అయిన దగ్గర నుంచి 7 రోజులు చేస్తాం. 7 రోజులు ఒక్కొక్క సెలబ్రిటీని తీసుకొస్తాం, హారతులు ఇప్పిస్తాం, జనాలు గానా భజానా అసలు రేంజ్ లో ధమాకా ఉంటది. వెళ్ళిపోయేటప్పుడు లిటరల్లీ ఎత్తుకొని డాన్స్లు వేసుకుంటూ ప్రతిసారి నాకు తెలిసి ఒక 10-15 ఏళ్ళ నుంచి ఇదే ఆనవాయితీ.
సో ఏ సంవత్సరం మిస్ అవ్వాలో ఈ సంవత్సరం మాత్రం మిస్ అయ్యాను. నన్ను నేను మధురం చేశాను. బేబక్క గారు, మీరు కుకింగ్ అంటారు కదా, వినాయక చవితి వంటకాల్లో మీరేవి పర్ఫెక్ట్ గా చేస్తారు? చిన్నప్పటి నుంచి ఏమైనా మమ్మీకి హెల్ప్ చేయడం? ఆవిడకి హెల్ప్ చేసేదాన్ని గుర్తులేదు కానీ బాగా తిరి పెట్టేదాన్ని, ఇందులో బాగా హెల్ప్ చేసేదాన్ని. బాగా చేస్తున్నప్పుడు పులిహోర కలుపుతుంటే అమ్మ నేను టేస్ట్ చూస్తా సగం పులిహోర అక్కడే తినేసేదాన్ని. నాకు పులిహోర అంటే ప్రాణం. అంటే హౌస్ లో కూడా పులిహోర కలుపుదాం అనుకున్నా, నేను వచ్చాక అక్కడ కలుపుతున్నారు. ఓకే, ఇంకొకటి మండపాల దగ్గర చిన్నప్పుడు ఆ సర్కిల్ ఉంటుంది, ప్రతి మండపంకి వెళ్ళడం, వినాయకుల్ని చూడడం, ప్రసాదాలు, అదొక ట్రెండ్ లాగా ఉంటుంది. మీ చైల్డ్హుడ్ లో ఎలా ఉండేది? అదే అమ్మతో ఇంట్లోనే అలా తిరగడం ఏం లేదు, ఇంట్లోనే సరదాగా చేసుకునే వాళ్ళం. ఆ రోజు ఎప్పుడెప్పుడు పూజ అయిపోద్దా, ఎప్పుడెప్పుడు ప్రసాదం పెడతాం. మనకి అప్పుడు తిండి పిచ్చి కదా మనకి. అప్పుడు కూడా ఎప్పుడెప్పుడు పాయసం, చాలా కుడుములని చాలా చేసేవాళ్ళు. అసలు నాకున్న పండుగలన్నింటిలో నాకు ఎందుకో వినాయక చవితి అంటే చాలా ఇష్టం. ఆ ఫన్ గా అందరం కూర్చుని ఆ పూజ చేయడం గానీ ఇంకే పండగకి అంత ఎంజాయ్ చేసినట్టు గుర్తులేదు. అట్లీస్ట్ మీకు 1 వీక్ దొరికింది కదా. ఈ 1 వీక్ మీరు ఇంటర్వ్యూలతో నాకు పండగ చూపించారుగా. ఇది మరీ దారుణం బేబక్క. ఇదైతే నేను అందరికీ చెప్పాలి. అంటే ఒక పక్క నేను అంటే మొన్న అర్ధరాత్రి 11 గంటలకి అలా బయట పంపిస్తారు, దించేసి వదిలేసి వెళ్ళిపోయారు. అది ఉరి శిక్ష చేసే వాళ్ళకి చేసినట్టుగా మొత్తం మాస్క్ వేసేసి కళ్ళకి గంతలు పెట్టేసి, నాకు అర్థం కావట్లేదు ఏమవుద్ది. అలా తీసుకొచ్చి సరే నేను ఇంటి దగ్గర ఆఫ్ చేసుకోవాలి, డైరెక్ట్ గా మా మిస్సెస్ డెలివరీ అయింది కదా, హాస్పిటల్ దగ్గర దింపమని వెళ్ళడం అక్కడికి వెళ్ళాను. 1 గంట సేపు అక్కడ అంతా చూసుకుని బొడ్డని ఎత్తుకొని అంతా ఇంకా బయటికి రాగానే అప్పటి నుంచి ఆ ప్రయాణం, మీడియాతో ప్రయాణం సాగుతూ లేదు. తర్వాత ఏమో అయిపోయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం. వాడు పగలు పుట్టాడు, రాత్రి నిద్రపోడు, నాన్న అరాచకం చేస్తాడు వాడు. ఇంకా సరే పాపం ఈమెకేమో కుట్లేసారు, సిజేరియన్ అయింది. ఇంకా నేనే ఎత్తుకొని ఆడిచ్చి ఇలా కాసేపు పడుకుందాను కూడా వాడికి అంటాడు, మళ్ళీ ఎత్తుకోవడం. అంటే 2 రోజులు నిద్ర లేవు. అండ్ పొద్దున్న లేచి ఇంటర్వ్యూకి రండి కనీసం షేవింగ్ చేసుకోవడం, మీడియా సోషల్ మీడియా వల్లే కదా యూ పీపుల్ గట్ ప్లేస్ టు గో. అక్కడ అది మామూలు విషయం కదా, ఎంతో మంది ట్రై చేస్తారు అంతే కదా. అందుకనే మీకు చాలా ఉత్సాహంగా అక్కడికి వెళ్ళేదాన్ని కాదు, ఇక్కడికి వచ్చాం భయ్యా 1 గంట 1 రోజు అని అడిగినా కూడా బాగుంది. ఈ 1 వీక్ మీ ఎంబడే పడతారు. తర్వాత మీడియాతో ప్రయాణం చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది. పడతారు, ఏదో జైలు నుంచి వచ్చిన ఖైదీలాగా ఇలా గడ్డాలు వేసుకొని జుట్లు వేసుకొని కాస్త కటింగ్ షేవింగ్ చేసుకుని వద్దాం అనుకున్నా కూడా ఆ టైం కూడా దొరకట్లేదు. ఓకే, క్రేజ్ భలే ఉంది అండి బయట. ట్రాఫిక్. మీరు సాంగ్స్ పాడతారా? వినాయకుడితో ఒకసారి పాడదా? కొంచెం చూసి పాడచ్చా? ఆఫ్ కోర్స్. ఆ పిల్లలు లేకపోతే కొడతారు, బయట పిల్లలు కనిపించారు. ఓన్లీ జోక్స్ అయినా మీరు సాంగ్స్ పాడరా? వినాయకుడిది పాడాలి. అక్కడ అన్నీ చేసాము. ఇక్కడ ఒక్క సెకండ్. ఎలుక పైన ఊరేగి ఎల్లలోకములు తిరిగి ఏలు చుండుడెల్లరను, గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను. తెలుగు భాష కాకుండా అంటే బిగ్ బాస్ ని నేను సీక్రెట్ టాస్క్, ఆ బిగ్ బాస్ ఇక్కడ చాలా మంది తెలుగు భాష కాకుండా వేరే భాష మాట్లాడతాను, మేము ఒక సీక్రెట్ టాస్క్ చేస్తాం. ఎవరైతే తెలుగు భాష కాకుండా వేరొక భాష అనగానే శేఖర్ భాష, ఆ భాషకి ఈ భాషకి ఒక తేడా ఉంది. ఏంటది? భాష ఇది భాష కాకపోతే మీరు సాంగ్ పాడండి. అయ్యో దానికి ఎక్స్టెన్షన్ మనం చెప్తాం. అవును, ఎందుకంటే ఆ భాషకి ఈ భాషకి తేడా ఎందుకు వచ్చిందంటే దీపావళికి ఈ ఒత్తిడికి ఇచ్చేసాను, భాషలో ఆ ఒత్తిడికి ఇచ్చేసాము, మొత్తం భాష మిగిలింది అనమాట. పత్తి వెలిగించేస్తారు కాబట్టి ఇది మిగిలింది. నేను వెళ్ళిపోతానండి, నేను పోతా. ఎందుకు ఇలాంటివి ఇంకా వినాలి కదా మనము. అది తట్టుకోలేక హౌస్ లో మేము అల్లకల్లోలం అయిపోయేవాళ్ళం, అర్థం కాక సగం. దాని తర్వాత అర్థమయ్యేది, మొక్కలు చూసుకుని ఇదే జోకు బాగుండేది. అంటే జోక్ ఇమీడియట్ గా తెలియదు మాకు, కాసేపు అర్థం చేసుకుని బుర్రంతా అనాలిసిస్ చేసి మొత్తం బాడీ అంతా షేక్ చేస్తే అప్పుడు అర్థమయ్యేది. అదే మహేష్ బాబు కొట్టగానే కాసేపు అయిన తర్వాత అది పగిలిట పక్కకు వస్తుంది ఆ టైప్ అనమాట. అవును, ఈ పాట పాడాలి, చాలా భక్తి శ్రద్ధలతో పాడుతున్నాను చూసి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. అందరికీ ఆ గణేశుని ఆశీస్సులు ఉండాలి, ఎలాంటి విఘ్నాలన్నా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నేను అలాగే మా బడ్డీ శేఖర్ భాష 10 టీవీ తరపున గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ వినాయక చవితి. యాక్చువల్లీ వన్ సాంగ్ అనుకున్నాను మీ విషయంలో, మీ వాయిస్ విన్నాక మళ్ళీ ఇంకో ఈ గ్యాప్ లో ఒక 2-3 పాడిపిస్తే బాగుంటుంది. వాయిస్ విన్నాక అక్కడ బాయ్స్ బాల్ చేస్తున్నారు. శేఖర్ గారు, మీరు ఇమీడియట్ గా జోక్స్ చెప్తూ ఉంటారు కదా, మాకు నాట్ ఇన్ ఏ ఫన్నీ వే, మాకు సీరియస్ గా అక్కడ స్క్రీన్ లో కనిపిస్తున్నదని ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు. అయ్యో, నాకు ఈ మధ్య 40 దగ్గరికి వచ్చిన అక్కడ అందరు ఎంజాయ్ చేస్తూ నిమజ్జనానికి వెళ్తూ ఉన్నారు. కాదు, మరి నేను ఒకటి చెప్తా. స్టేజ్ మీద స్టార్ట్ చేశారు. యాక్చువల్ గా బిగ్ బాస్ లో కొన్ని జోకులు నేను బయటకు వచ్చి చూసుకుంటే ఏమయ్యారా నా జోకులన్నీ అసలు కొన్ని అయితే భాష మీ జోక్స్ అయ్యో అవి కూడా సగం వెళ్ళినాక మిగతా ఇంకా చాలా మంది మిగిలిపోయినాయి. కాదు, మీరు మిస్ అయ్యారు. నేను చెప్తా అక్కడ మిస్ అయినవి ఏంటి మీకు ఒకటి చెప్తా. అందరు కూర్చున్నారు వినాయక చవితి గురించి మాట్లాడుకుంటున్నారు. వినాయక చవితి గురించి వినాయకుడు ఇంత భారీ కటౌట్ కదా, ఆయనకి ఇంత ఎలక చిన్నది, ఆ ఎలక ఎలా మోస్తుంది, ఇంత భారీ వినాయకుడిని ఎలా మోస్తుంది మీకు తెలుసా? ఆ ఎలక దగ్గర ఒక మ్యాజిక్ ఉంది, ఒక ట్రిక్ ఉంది, అందుకని ఎంత బరువైనా అలా మోసేస్తుంది. అది ఆ ట్రిక్ ఏంటో తెలుసా మీకు అని అడిగారు అనమాట. అందరు చాలా సీరియస్ గా ఏంటి ఏంటి అందరూ కూర్చున్నారు. అప్పుడు నువ్వు వెళ్ళిపోయినట్టున్నావు. సెకండ్ వీక్ ఇది ఇవన్నీ రాలా బయట కదా, అందరూ కూర్చొని ఏంటి అంటే అది ఎలక్ట్రిక్ అనమాట. ఎలక్ట్రిక్ ట్రైన్లు, ఎలక్ట్రిక్ బస్సులు ఎంతైనా తీసుకెళ్ళిపోతున్నా కానీ అందరూ ఒక్కసారి లేచి చెప్పే జోక్స్ కి ఆర్ఆర్ ఉండాలి. అంటే మాకు తెలియదు అది జోకా అయిపోయిందా, తర్వాత చాలా ఇలాంటివి ఎన్నో మిస్ అయిపోయాయి. మళ్ళీ నేను దానికి తోడు చూపించకపోగా నేను చేయలేదని నా మీద అపాండు వేసినప్పుడు నాకు అప్పుడు డౌట్ వచ్చింది, నేను వినాయక చవితి చంద్రుడిని ఏమైనా చూసానా అని. అయితే ఆనియన్ కి ఆపోజిట్ ఏంటి? ఆనియన్ కి ఆపోజిట్ ఏంటి చెప్పండి. ఆనియన్ కి ఆపోజిట్ ఏంటి? అనుస్తాను. ఆనియన్ ఇంకేదో పుట్టక ముందు పుట్ట తర్వాత ఇవన్నీ వచ్చినాయి. దొంగలు ఎక్కడ పోయింది? ఇది అయితే మామూలుగా పోయి గిలిగిలి కొట్టేసి. యాక్చువల్ ఇది బాగుంది, ఎలక్ట్రిక్. ఇంకొకటి ఏంటంటే ఎక్కడికైనా మనం వెళ్తే వెళ్ళినట్టు, వెళ్ళకపోతే లేనట్టు. కానీ వినాయకుడి విషయంలో అది రివర్స్. ఆయన వెళ్ళకపోతేనే పోయినట్టు, వెళ్ళకపోతేనే పోతాడు కదా. ఆయన వెళ్ళకపోతే పోడు కదా. మనం వెళ్ళకపోతే ఇక్కడే ఉంటాం, ఆయన వెళ్ళకపోతే వెళ్తారు. ఇలాంటివి ఎన్ని చెప్పానండి, ఇవన్నీ ఏడిపోయినారా, ఏమైపోయారా? మళ్ళీ దానికి తోడు యాక్టివ్ గా లేదని ఒక నింద. అంటే నాకేమనిపించిందంటే ప్రెషర్ లో ఉంటారు కదా అక్కడ అందరూ, మీరు చెప్పే జోక్స్ ని క్యాచ్ చేయలేకపోయారు. వాళ్ళ ప్రెషర్ రిలీవ్ చేస్తే ఈ జోక్లు యాక్చువల్ గా మీరు వచ్చేస్తారని తెలిసి నేను ముందే వచ్చేసా. అది నాకు డౌట్ ఏమొచ్చిందంటే నా బాధ భాష వెళ్ళిపోతే నేను చూడలేను కాబట్టి నేను ముందు వచ్చా. బిగ్ బాస్ ని జబర్దస్త్ చేసేస్తున్నాడని తరిమేసినట్టున్నారు. ఓకే, వినాయకుడి చవితి గురించి అంటే మీరు తెలుసుకున్న లెసన్స్ సంథింగ్ మీకు చాలా ఇంప్రెసివ్ గా ఏమైనా స్టోరీస్ అనిపించాయా? ఇంప్రెసివ్ అంటే ఏం లేదు, ఆ రేస్ పెడతారు కదా, నాకు అది చాలా ఇష్టమైన పాయింట్. అది అంటే వినాయకుడిని ఎందుకు అంత ప్రేజ్ చేస్తారు దేవుళ్ళు అంటే ఆయన జ్ఞానానికి, ఆయన తెలివితేటలకి. ఇప్పుడు వినాయకుడికినో కుమారస్వామికి రేస్ పెడితే ఆయన మంచి ఫాస్ట్ గా నెమలి మీద, నెమలే కదా, నెమలి మీద మొత్తం 3 ప్రపంచాలు మొత్తం చుట్టేస్తాడు. ఈయన తల్లిదండ్రులే నా ప్రపంచం అనుకుని చక్క తల్లిదండ్రుల చుట్టూతో 3 ప్రదక్షిణాలు చేస్తారు. అది తెలివితేటలు. హ్యాట్స్ ఆఫ్ టు వినాయకుడు ఇంటెలిజెన్స్. ఇంకా చాలా ఉన్నాయి ఆయన, కాకపోతే నాకు ఇది బాగా ఇష్టం. అండ్ కంగారు పడిపోయి గబవ్వ ఏదో చేయడం కాదు, బాగా ఆలోచించుకొని. వినాయకుడిని మనం ఫస్ట్ ఏదైనా ఒక కార్యక్రమం విజయవంతంగా కావాలంటే ఫస్ట్ ఆయన్ని పూజ చేస్తాం. మరి విజయవంతంగా పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి కదా. అసలు యాక్చువల్గా వినాయకుడికి పూజ చేయాల్సింది అప్పుడే. విజయవంతంగా కార్యక్రమం పూర్తయ్యాక స్వామి నీకు ఫస్ట్ మొక్కుకున్నాను, నాకు విజయవంతంగా పూర్తయింది అని చెప్పి అప్పుడు ఆయనకి మళ్ళీ మనం కృతజ్ఞతాపూర్వకంగా పూజ చేయాలి. అలా చేయరు. అందుకే ఆయన పేరేం చెప్తుంది, విన్ అయ్యాక డూ.
అంటే గెలిచిన తర్వాత కూడా చెయ్యి పూజ, విన్ అయ్యాక అనమాట. అంటే ఇలాంటి జోక్స్ మీరు ఎలా చేయాలి? పాసిబుల్ అంటే వేరే వాళ్ళు మాట్లాడుతుంటే మీరు అదే థింకింగ్ లో ఉంటారు, నెక్స్ట్ ఏం చేయొచ్చు అలా లేదు. అసలు ఈ టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది? చిన్నప్పటి నుంచి అంతే. అది మేబీ మా తాత ముత్తాతలు ఎవరో వాళ్ళు ఈ అవధానాలు చేస్తుంటారు చూడండి, అష్టావధానం, దశావధానం అలాంటివి ఏవో చేసినట్టు, హాస్యావధానాలు చేసినట్టున్నారు, అలా బ్లడ్ లో వచ్చేసినట్టుంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు క్యాచీగా ఉంటారా? అయ్యో మీకు అర్థం కాదు, అదే నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని చెప్పడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మా బుడ్డది 3 ఏళ్ళు ఉన్నప్పుడు దానికి ఏ కలర్ ఇష్టం నాన్న, 3 ఏళ్ళు కూడా అందుకని వచ్చినది, 2.5 ఏళ్ళు. నీకు ఏ కలర్ ఇష్టం అంటే నాకు పర్పుల్ కలర్ ఇష్టం ఉంది. అప్పుడే స్కెచ్ పెన్ వేస్తూ ఉంటారు కదా. సరే ఎందుకు నాన్న నీకు పర్పుల్ ఇష్టం అంటే, నేను పర్పుల్ మీదే పడుకుంటాను కాబట్టి. పర్పుల్ మీద అది ఏ DNA టెస్ట్ అక్కర్లేదు ఇంకా. అలా అది స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు కూడా ఎలా అనిపిస్తుంది? మీ ఇద్దరు మమ్మల్ని ఒక్కొక్కరిని ఒక బడ్డీస్ లాగా పంపించారన్నమాట, ఇద్దరిద్దరిని. సో మా ఇద్దరిని కపుల్ బడ్డీస్ లాగా పంపించినప్పుడు బాగుంది. ఎలా ఉందంటే నాకు సార్ అడిగితే బాగుంది, బక్క బేబక్క అంట. నిజంగానే భాష ఇంకా కనబడ్డారు తెలుసా పాపం. మా అందరు కనీసం ఎగ్, బేసికల్గా వినాయక చవితి అంటే ఫీస్ట్, కళ్ళ ముందు అన్నీ ఉంటాయి, తిని మనకు ఎక్కువ అయిపోతుంది. మీకు ఎలా అనిపించింది అక్కడ ఫుడ్ వినాయక చవితి రోజు? ఇక్కడ ఫీస్ట్, అక్కడ వేస్ట్. ఇక్కడ యు మిస్డ్ ఫుడ్. ఏంటి ఆకులు అల్ములు సాలిడ్ గా ఏదన్నా తినాలనిపిస్తే ఆకలికి ఐస్ గడ్డలు కొట్టుకుని తిన్నా నేను. ఫెస్టివల్ రోజు కూడా మాకు మేమే వండుకోవాలి గబగబా. యాక్చువల్లీ పొద్దున్నే రెడీ అయిపోమన్నారు. బయట చూసే ప్రజలకి ఏం తెలుస్తుంది? నేను రెడీ కూర్చున్నాం, ఫుడ్ కూడా లేదు ఆ రోజు. నాకు సార్ మాకు వినాయక చవితి అని మాకు అన్ని స్నాక్స్ పంపించారు. అవి ఆత్రంతో కరువు ప్రాంతంలో ఉన్న ప్రజలు ఉంటారు చూడండి, అలా కలబడిపోయి నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు నేను చూస్ చేసుకునేసరికి ఎవడు దాడి చేసుకున్నాడు. నాకు కొంచెం పాపిడి పెట్టవా, నాకు అది ఇష్టం. ఫెస్టివల్ మాత్రం మిస్ అయిపోయారు బాగా. ఆయనకి అసలు లోపల అసలు ఫెస్టివల్ కాదు, ఏ రోజు ఫుడ్ లేదు. ఆయన గుడ్డు కూడా తిండు, ఆయన ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకెళ్ళిపోయాడు. అది అసలు అరాచకం. అది అప్పటి నుంచి నాకు అయినా కూడా నేను నా వంతు జోకులు వేస్తూనే ఉన్నాను. ఆఖరికి వచ్చేటప్పుడు కూడా ఫైనల్ వెళ్ళేటప్పుడు ఏదైనా జోక్ చెప్పండి, ఆ బాధ టైంలో కూడా ఏదైనా జోక్ చెప్పండి అంటే, మీకు ఇప్పటిదాకా చెప్పలేదు, ఊరికే అన్ని జోకులే చేస్తున్నాను, కానీ వెళ్ళేటప్పుడైనా సరే నా రియల్ స్టోరీ మీకు చెప్పేసి వెళ్తాను అని చెప్పి, ఇది తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో మంచి కొబ్బరి తోట, అక్కడ స్టార్ట్ అయింది. అక్కడే నేను పుట్టింది యాక్చువల్లీ. ఆ కొబ్బరి తోటలో ఒక స్పెషల్ కొబ్బరి చెట్టు, అదేంటంటే విరగ్గా వస్తుంది అనమాట కొబ్బరికాయలు. ఆ కొబ్బరికాయ ఫస్ట్ పడుతుంది ఒక సీజన్లో, టప్పు అని రాలి పడుతుంది. ఆ పడిన కొబ్బరికాయ తర్వాత దాన్ని ఏం చేస్తారంటే కొట్టి నీళ్ళు తాగేసి తర్వాత ఆ పీచు తీసి ఆ పీచు అంతా తోముకోవడానికి వాడతారు. ఆ కొబ్బరికాయ ముక్కలన్నీ తినేస్తారు. ఇదే నారియల్ స్టోరీ అనమాట. నారియల్ అంటే కొబ్బరికాయ కదా. Oh my God, ఇంత పెద్ద స్టోరీ విన్న తర్వాత నారియల్ స్టోరీ అయిపోయింది. కింద పడి దొల్లాలి ప్లీజ్, నన్ను కాకపోవడమే కరెక్ట్. కాపాడండి అయ్యా నన్ను. అయ్యో నమ్మకపోవడం పొడిచేశారు కదా, ఆఖరికి కత్తులతో పొడిచేశారు, మెడలో దండలేశారు, పువ్వులతో పొడి చేశారు. అది మీరు బోర్న్ అండ్ బాటప్ విజయవాడ. హైదరాబాద్ ఫెస్టివల్ ఇస్ డిఫరెంట్. మామూలుగా కంపేర్ చేయండి ఒకసారి విజయవాడ. ఇక్కడ బాగా అసలు అరాచకంగా ఉంది, అసలు మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉంది. బాబు ఏంద్రా బాబు మీరు వినాయక చవితి చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అసలు? ప్రతి రోజు మర్చిపోయా ఒకటి భాష, మీ ఇంటి దగ్గర రాత్రిపూట ఎన్నింటి వరకు మోగుతున్నాయి డీజే సౌండ్లు అన్ని, డప్పులు డీజే సౌండ్లు? నాకు హాస్పిటల్లోనే ఉంటున్నాను, నాకు సౌండ్. బిగ్ బాస్ హౌస్ లో వినిపించేవి అన్నారు కదా, కొంచెం దూరంగా ఎక్కడి నుంచి, కానీ ఆనందంగా ఉంటుంది మాకు. అబ్బా ఏదో మనుషులు సౌండ్. నాకు ప్రతిరోజు అండి అసలు నిద్ర పట్టట్లా రాత్రిపూట. నేను మొన్న వెళ్ళి పొద్దున్నే, మొన్న అర్ధరాత్రి 12:15 అట్లా, కనీసం 12ంటికన్నా ఆపుతారు వాళ్ళు. దేవుడు, అరే మీరు దేవుడి కోసం పూజలు చేస్తున్నారా, మీకోసం మీరు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటున్నారా? ఆయన బాగానే ఉన్నారు చక్కగా, అందరు కోరికలు తీరుస్తూ ఆయన చక్కగా కూర్చుని ఉన్నారు కులాసా. ఈయన మాత్రం అంటే మీరు యూ డోంట్ లైక్
ఏంటి లేదంటే ఆ టైంలో ఆ రోజు కోపం వచ్చిందా లేకపోతే తర్వాత ఇప్పుడు పాపం పెద్దవాళ్ళు ఉన్నారు, పేషెంట్లు ఉన్నారు, మరి 2 దాకా ఏంటండి అరాచకు 2, 3 ముగిస్తానే ఏదో కాంట్రస్ లో నేను ఇరికించే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ. ఇక్కడే ఇరికించను, మిమ్మల్ని ఇరికిస్తాను. నాకు లైవ్ చెప్పాలి మీరు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీరు రెడీగా ఉండాలి. కుళ్ళు జోకులు లేకుండా చెప్పాలి. మన జోకులు చూడే వదులుకుంటున్నారు భాష, అవే కుళ్ళు జోకులు. ఇప్పుడు ఒక వచ్చే పదమే టాస్క్. ఫస్ట్ కనబడేది వినాయక నిమజ్జనం అంటే ఎక్కడ పట్టిన విపరీతంగా జనసందోహం, ఇసకేస్తే రాలని జనం. మన ఖైరతాబాద్ గణేశుడు ఎవరెవరు బయలుదేరారు? మన బాలాపూర్ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయిపోయింది. ఇంకా బాలాపూర్ రేపు వస్తారేమో. రేపు మార్నింగ్. రేపు కాదు, ఈ రోజే. సో మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉండి అన్ని మర్చిపోయారా? నేను హాస్పిటల్లో ఉన్నానండి. ఇంకా ఈ ప్రపంచం బాలాపూర్ అయిపోయింది. లడ్డు వేలం కూడా అయిపోయిందా? ఏది టాప్? 30 లక్షల. వాట్ ఇస్ దిస్ యార్? లాస్ట్ ఇయర్ 56 లక్షల దాకా వెళ్ళింది కదా. నో, ఈసారి ఎక్కువ బాలాపూర్ది. కాకపోతే దాన్ని మించి కూడా వేరే వచ్చేసాయి కదా పెద్ద పెద్ద కమ్యూనిటీలు. అక్కడ గట్టిగా వేస్తున్నట్టున్నారు వేలం పాటలు. మీరు ఎప్పుడైనా వేలం పాటలు, లడ్డు వేలం పాటలు పాల్గొన్నారా? అంత ఆర్థిక స్తోమత లేదు. పాల్గొంటే బాలాపూర్ లడ్డు కాదు, మీ ఇంటి దగ్గర, మన అపార్ట్మెంట్స్ లో. సో చూసి ఎంకరేజ్ చేస్తాం. వేరే వాళ్ళని తెచ్చుకుంటే తీసుకోమని చెప్తుంటారు. ఒకటైతే టాస్క్ చెప్పట్లేదు తను, లైవ్ చెప్పమన్నా నేను. జనం ఎక్కడ పట్టిన జనం నిమజ్జనం అయిపోయింది అక్కడి నుంచి. జనం నిమజ్జనం అయిపోయిందా? ఈ గణపతి బప్ప మోరియా అనే నినాదాలతోటి ఘనంగా గణేశుడిని వీడ్కోలు పలుకుతున్నారు. మరి ఈ నినాదం వెనకాల ఎంతమందికి అర్థం తెలుసో, గణపతి బప్ప మోరియా అంటే ఎంతమందికి అర్థం తెలుసో దాన్ని మనం వివరించే ప్రయత్నం చేద్దాం. గణపతి బప్ప అంటే గణపతి దేవుడా, మోరియా అంటే మొహమాట పడుకు కొంచెం కాదు, మోరు ఇవయ్యా. కానీ ఆయన ఇవ్వరు. ఎందుకంటే మోర్ అనేది నెమలి. మోర్ అంటే నెమలి మనందరికి తెలుసు. అది కుమారస్వామిది, అది ఆయన దగ్గరే ఉంటది. అందుకని మోర్ ఇయ్య అంటాడు ఆయన. కావాలంటే ఎలకిస్తాను అని చెప్పి. సో ఇంటి చుట్టూ బోర్డని ఎలకలు గిలకలు ఉంటాయి. ఇక మనం గమనిస్తే ఈ వినాయక చవితి సంబరాల్ని మనతో పాలు పంచుకోవడానికి బేబక్క కూడా వచ్చారు. కాకపోతే పాలు బదులు ఆరెంజ్ జ్యూస్ పట్టుకొచ్చారు. పాలు పంచుకుంటారంటే ఆరెంజ్ జ్యూస్ పంచుకుంటున్నారు. సో ఆరెంజ్కి బేబక్కకి నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. హౌస్ లో కూడా ఆరెంజ్ చేసుకుని చెప్పండి మీరే ప్రాసలో. బిగ్ బాస్ లో ఆరెంజ్తో బతికాను చాలా రోజులు. కొన్నాళ్ళకి ఆరెంజ్తో గొడవలు కూడా అయినాయి. ఏవో కొన్నాళ్ళు తిన్నా తర్వాత ఆరెంజ్లు పట్టుకుపోయారు, యాపిల్స్ పట్టుకుపోయారా. నా శాపం తగిలింది. నేను ఉన్నప్పుడండి అందరు కలిసి నన్ను టార్చర్ చేశారు ఫుడ్ కోసం. వచ్చేమని చెప్పా, బిగ్ బాస్ మీరు నో రేషన్ అన్నారు. వీళ్ళందరికేమో బాగా ఇంత రేషన్ ఇస్తే వీళ్ళు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని సాగు కొట్టేస్తున్నారు. వీళ్ళకి నో రేషన్ చేయండి బిగ్ బాస్ అని చెప్పొచ్చారు. నెక్స్ట్ డే నో రేషన్. అందుకే నోరేసుకుని పడిపోయాను నీ మీద. తన టాస్క్ ఓకే కంప్లీట్ చేశారు. మీ టాస్క్ ఇంకొక సాంగ్ పాడాలి. నా టాస్క్ ఇంకో పాట. ఓటింగ్ నిర్వహిద్దామా? నా టాస్క్ ఇంకో పాట అంట. బాగా ఏదో గట్టి ప్లానింగ్ వినాయకుడి పాట. నాకు ఎవరైనా తోడుంటే మీకు నేను కోరస్ ఇస్తా. జై గణేశ, జై కొడతా గణేశ, జై జై గణేశ, జై కొడతా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ, గణేశ గణేశ గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, పాపం హిమగిరులులా పెంచ, చిట్టి ఎలుకను ఎక్కి మంచి కుడుములు మెక్కి. జై జై గణేశ, జై కొడతా గణేశ, వరాలివ్వు చిట్టి గణేశ, బుజ్జి గణేశ. అమ్మయ్యా అయిపోయింది. ఇప్పుడేదో నన్ను గట్టిగా మీరు ముందే చెప్తే నేను కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చేదాన్ని కదా. వినాయకుడి గురించి ప్రిపేర్ ఏంటి? చిన్న ఉన్నప్పటి నుంచి కూడా 11 years అప్పుడు బేబీ డేస్ ఫెస్టివల్ అంటే నేను అప్పుడు బేబీగా ఉన్నప్పుడు పాటలన్నీ నేను మర్చిపోయి ఉండి ఇంకా బేబీగానే ఉన్నారా సాంగ్స్? ఇంకా నా పేరులోనే ఉందిగా బేబీ. ఎప్పుడు బేబీ అని. సో నో సాంగ్స్ అంతే. నాకు సార్తో కూడా అదే చెప్పే కదా సార్, ప్రపంచం మొత్తానికి బేబక్క, మీకు మాత్రం
అంటే మీకు అర్థమైంది ఏంటంటే బేబక్కకి చాలా పాటలు తెలుసు అని మీరు అనుకుంటున్నారు. బేబక్క నో సాంగ్స్ అంటే మీరు బేబక్క నో సాంగ్స్ అనుకుంటున్నారు. బేబక్క నో సాంగ్స్ తెలుసు, నో సాంగ్స్ బట్ కాన్ సింగ్. బేబక్క నో సాంగ్స్ అంటే మళ్ళీ ముక్క అనుకుంటారు. సరే అర్థమయ్యేలా అన్ని చెప్పలేమండి. అర్థమైందండి, అర్థమైంది. నో సాంగ్స్ బట్ నో సింగ్ చేయరా పాడరా అంటున్నారు. నో షీ నోస్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా షీ నోస్ సాంగ్స్. షీ నోస్ సాంగ్స్. దేవుడి సాంగ్స్ అంటే కొంచెం ప్రిపేర్ అయ్యి రావాలి కదా, కొంచెం ముందే చెప్తే. కానీ ఇది బాగా పాడారు ఏకదంట దేవుడు ఒకటే. దేవుడి పాటలు మనం పాడడం కాదు, వాళ్ళు పాడాలి. ఎందుకంటే దే వుడ్ సింగ్, దే వుడ్ సింగ్, దే వుడ్ సింగ్. For us, you are there కదా. They would sing. ఈ వీణ ఈ తీగ మోగపోయింది, ఈ తీగ ఇంకా ఈ తీగ మోగదు, అక్కడ తెగిపోయింది. వీణ వాయితులు మానేసి వీణ వాయిస్తారు అప్పుడు. ఓకే, కాలేజ్ డేస్ మీ కాలేజెస్ లో అక్కడ వినాయకుడిని పెట్టేవారా? మీరు ఇంతకు ముందు డాన్స్ సౌండ్స్ అంటే అర్ధరాత్రి కాలేజెస్ లో ఎలా ఉండేది సెలబ్రేషన్స్? లైక్ ఇష్టమే కానీ మరి అర్ధరాత్రి 1 గంటకి 2ంటికి అసలు పండగ ఏమో కానీ ప్రాణాలు పోయేటట్టు ఉంది. కొంతమంది గుండె అయిపోయి అంత డీజే డప్పులు మోగిష్టం. సో కిందకెళ్ళి మనం చెప్పిన ప్లీజ్ తమ్ముళ్ళు మీరు కొంచెం అర్ధరాత్రి మరి ఇలా వాయించొద్దమ్మా అంటే వాళ్ళందరూ మా కాలనీ వాళ్ళు గుర్తుపెట్టి బేబక్క బిగ్ బాస్కి వెళ్ళావు కదక్క, ఏంటక్క ఎంత తొందరగా వచ్చావు? ఓకే తొందరగా వచ్చింది బానే ఉంది, మీరు ఇప్పుడు ఇది ఆపండి అని వాళ్ళు చెప్తే పాపం విన్నారు. చిన్న పిల్లల నుంచి మిడిల్ ఏజ్ అలా మహిళలు అందరు కనిపించారు. ఇదంతా కనెక్టెడ్ ఫెస్టివల్. సోషల్ గ్యాదరింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటిపైన మీ ఒపీనియన్ ఏంటంటే ఈ 10 days అంటే ఎంత బిజీ లైఫ్ లో కూడా స్పిరిచువల్ గ్యాదరింగ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. దాని గురించి మీ ఒపీనియన్? మీరు చూడండి, హిందీ తమిళ్ తెలుగు మన భారతదేశం అంతా మినీ హైదరాబాద్, మినీ భారతదేశం హైదరాబాద్. అందరూ వస్తారు, వాళ్ళు వీయడం లేదు, అందరూ ఒకటైపోతారు. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ క్రౌడ్. ఓకే. అండ్ ఇంకొకటి మీరు గమనించారా, మీరు ఇందాక మాట్లాడుతూ చాలా వేగంగా జరుగుతోంది నిమజ్జనం ప్రక్రియ అని చెప్పి, అండ్ మీరు ముంబైలో జరిగింది కూడా చూపించారు. అయితే ముంబైలో మీరు సముద్రంలో కలుపుతారు, మీరు ఇందాక ఎందుకో గంగలో కలుపుతారు అన్నారు. అక్కడ గంగా లేదు కదా ముంబైలో. గంగా అంటే గంగా నదిలో, గంగా నదిలో నది కాదు కదా. గంగా అంటే మనం వాటర్ అంటాం కదా అట్లా. మీరు అలా అనుకున్నారు, గంగా నది అనుకున్నారా? కానీ ఎక్కడ వెళ్ళినా సరే ఇక్కడ వినాయకుడిని మనం స్పీడ్ గా కనుక తీసుకెళ్ళగలిగితే అక్కడ సముద్రం అయినా నది అయినా ట్యాంక్ బండ్ అయినా హుస్సేన్ సాగర్ అయినా ఎక్కడైనా సరే మనం వినాయకుడిని స్పీడ్ గా తీసుకెళ్తే గంగలో కలిపిన పుణ్యం వస్తుంది. అదే స్లోగా తీసుకెళ్తే రాదు. ఎందుకంటే స్పీడ్గా తీసుకెళ్తే మనం వెళ్ళే దారి ఏదైతే ఉందో ఆ దారి గంగా నదికి వెళ్ళే దారి అవుతుంది అనమాట. ఎందుకంటే వే గంగా వెళ్తాం మనం. వచ్చేసింది ఇప్పుడు మీరు మీ పేరు గంగా వెళ్తాం అనమాట. వే గంగా అంటే గంగకి వెళ్ళే వే దారి. Oh my God, thought process. Finally we got joke. ఓకే, మీరు చెప్పండి ఈ గ్యాదరింగ్స్ పైన మీ ఒపీనియన్. లైక్ అసలు అంటే ఆయన చెప్పినట్టు మొత్తం అందరూ కూడా కలిసి జరుపుకునే పండగ. దీపావళి ఒకటి, ఇది ఒకటి. నేను చూస్తున్నాను కదా, ఈ రిలీజన్ ఆ రిలీజన్తో సంబంధం లేకుండా అందరూ చక్కగా కలిసి ఎంజాయ్ చేసే పండగ వినాయక చవితి. అండ్ చిన్నప్పుడైతే నేను మా బుజ్జి వినాయకుడిని నిమజ్జనం చేస్తే నాకు ఇష్టం లేదు అంటే ఏడ్చేదాన్ని. తీసుకెళ్ళొద్దు అని అన్ని రోజులు ఉంచుకుంటాం కదా, మళ్ళీ దాన్ని నిమజ్జనం చేయాలంటే నాకు బాగా మళ్ళీ అంటే నేనైతే బాగా ఏడ్చేదాన్ని. ఇప్పుడు కూడా చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం మనం సోషల్ మీడియాలో, చిన్న పిల్లలు బాగా, ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తగా అన్ని రోజు పూజ చేసుకుంటాం కదా 9 days. సో బట్ చాలా బాగుందండి ఇలా వినాయక చవితి. అక్కడేమో బిగ్ బాస్ హౌస్ లో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ 10 TVలో నిమజ్జనంతో క్లోజ్ అవుతుంది. నిజంగా చెప్తున్నా వినాయకుడు ఆశీస్సులు భాష ఇలా మన జీవితంలో ఇలా జరగడం. మీరు తీసుకెళ్ళొద్దు అనే వాళ్ళు 15కు మిలాదియా తీసుకొని మిలాదియా తీసుకెళ్ళొద్దంటే 30కి వెళ్ళొద్దు అన్నారు. అందుకని 15వ తేదీని కలిపేశారు. 15 ఇవాళ 16 17 తీసుకుని మిలాదియా 17 ఎక్కడున్నాను ఏం జరుగుతుంది? ఇంకొకటి మీరు ప్లాన్ చేయాలి జోక్ 17. మీరెవరు? నేను ఎక్కడున్నా, ఆయన ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నాడు అంటే ఇదేంటి నా బట్టలేరి, నా రాజ్యం ఏది, ఇదేంటి అంత తేడాగా ఉంది? భాష గారు, అంటే బేబక్క ఎంత అటాచ్డ్ వినాయకుడికి అని చెప్పారు కదా, మీరు ఎలా ఉండేది? అంటే మీరు కూడా అటాచ్డ్ ఉండేవాళ్ళు?
అటాచ్ చేసేసారు బై డిఫాల్ట్. దానికి ప్రతి సంవత్సరం కూడా అసలు నేను చెప్పా కదా, కనీసం ఒక వారం రోజులు మేము ఆయన సేవలోనే తరిస్తాం. లిటరల్లీ మా బిగ్ ఎఫ్ఎం ఆర్జేస్ గత నాకు తెలిసి 2007 నుంచి నేను బిగ్ ఎఫ్ఎంలో చేరిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఇది గ్రీన్ గణేష అని చేస్తాం మేము. గ్రీన్ గణేష. ఆ గ్రీన్ గణేష ఏంటంటే మళ్ళీ ఇదొక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకండి. ప్యారిస్ మన దేశం కాదు కదా, వేరే దేశం. సో ప్లాస్టర్ ఆఫ్ ఇండియా నోట్ అండి ఏదైనా వాడండి అంటే ఆవిడకి అలవాటు అవుతుంది ఇప్పుడే. ఈకో ఫ్రెండ్లీ గణేషాలు తయారు చేయమని బేసికలీ మేము వేస్తుంటాం కానీ ఈ మాట కంటే కష్టం బాబోయ్. అలాగే కాదు, మామూలుగా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది హార్మ్ఫుల్ ఫర్ ద ఎర్త్ అని మేము ఇది ప్రచారం చేసేవాళ్ళం అనమాట. మేమేం చేసేవాళ్ళం అంటే మట్టి గణేషుల్ని కొన్ని వేల నుంచి లక్షల విగ్రహాలని అపార్ట్మెంట్స్కి బయట రోడ్లో వెళ్ళి అందరికీ డొనేట్ చేసేవాళ్ళం. దీంతో పూజించండి అని చెప్పి ఫస్ట్ టైం అలా స్టార్ట్ చేసి తర్వాత ఏమైందంటే మా ప్రాసెస్ ఇంకా ఇన్నోవేటివ్గా తయారై మా గణేశుడిలోనే ఒక సీడ్ ఉంటుంది. మనం నిమజ్జనం చేయడానికి అక్కడ ఇక్కడ కలపకుండా ఎప్పుడైతే మీరు ఇంట్లో నిమజ్జనం చేసుకుంటారో అది ఒక పాట్లోనే ఉంటుంది గణేశుడు, దాంట్లో నుంచి మొక్క వస్తుంది. సో నెక్స్ట్ ఇయర్కి అదొక మంచి మొక్క అవుతుంది. రకరకాల సీడ్స్ వేసి మేము అట్లా కూడా డిస్ట్రిబ్యూట్ చేసి జనాల్లో ఒక ఈకో ఫ్రెండ్లీ అవేర్నెస్ కల్పించడానికి మేము చేసేవాళ్ళం. నేను లిటరల్లీ వీధుల్లో తిరిగి కొన్ని వేల వినాయకుడిని పంచాను. ఓకే, అది. సో ఈ సంవత్సరం నిజంగా మొలక వచ్చాయా, చెట్లు రాగానే వాళ్ళందరూ కూడా మా పొలంలో మొలకలు వచ్చాయని చెప్పి గట్టిగా ఆనందపడతారు. అది అప్పుడు మేము బిగ్ ఎఫ్ఎం లో పాటేసేవాళ్ళం గల్ 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 గల్. కొంచెం ఈ రోజు ఆర్జింగ్ చేస్తారు భాష గారు ఇక్కడ. అదైతే ఒకవేళ 10 టీవీలో ఇప్పుడు శేఖర్ భాష గారు ఆర్జే అయితే ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు? ఆయన చవితి రోజు ఆయనేమో ఆర్జే, నేనేమో వచ్చిన గెస్ట్. Yes, welcome back to the show. This is RJ Shekhar Basha here on ఇవాళ బిగ్ ఎఫ్ఎం కాదు మన 10 టీవీలో ఉన్నాము with our guest Bebakka and anchor సుప్రియ. సుమిత్ర. అంటే మీరు జోక్స్ పైన కాన్సంట్రేషన్ చేసి నా పేరు పైన కాన్సంట్రేషన్ పోయిందన్నమాట. సో బేబక్క ఈజ్ అ గుడ్ ఫ్రెండ్, షీ ఈజ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అంటే నాకే కదా ఆవిడ ఎవరికైనా గుడ్ ఫ్రెండ్, ఎందుకంటే సుమిత్ర అంటే మంచి ఫ్రెండ్ అని అలా అనమాట. సో ఇప్పుడు మనం వీళ్ళిద్దరిని కూడా ఇంటర్వ్యూ చేసుకుందాం. మీరు చిన్నప్పుడు వినాయకుడి గురించి మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా. సో చిన్నప్పుడు మీరు చందాలు ఇచ్చేవాళ్ళ? ఇవ్వాల్సి వచ్చేది. వాళ్ళు వచ్చి రిసీట్లు చూపించేవాళ్ళు, వీళ్ళు ఎంత ఇచ్చారు వాళ్ళు ఎంత ఇచ్చారు మేము ఎంత ఇద్దాం అనుకునే వాళ్ళం. ఇచ్చే లోపల ఇంతేనా, వాళ్ళు చూడండి ఎంత ఇచ్చారు, వీళ్ళు 2,000 ఇచ్చారు. సరే ఈ మధ్య బేబక్క అన్ని క్రోడ్స్ పైన చెప్తున్నారు కదా, మీరు ఇచ్చిన హైయెస్ట్ చందా మీరు కూడా నమ్మారా? ఓకే, నమ్మలేదు కాబట్టి హైయెస్ట్ చందా కూడా ఒక రేట్ చెప్తారేమో. నన్నే లడ్డు కొనుక్కోమనేటట్టున్నారు. సో అయితే సో బేసికల్లీ ఏంటంటే వినాయక చవితికి అందరు కూడా చంద్రుడిని చూడకూడదు అని చెప్తారు కదా. అది యాక్చువల్ గా చందమామని చూడదని కాదు, చందామామల్ని చూడకండి డబ్బులు సేవ్ చేస్తారు. చందామామల్ని చూడకూడదా? సో తర్వాత ఇప్పుడు మీ ఇద్దరికి క్విజ్ ప్రోగ్రామ్ పెడుతున్నాం, ఎవరు ఫస్ట్ బజర్ నొక్కితే వాళ్ళే. ఇవాళ మన ఇవి అందరికి చాలా బేసిక్ క్వశ్చన్స్. బజర్ అంటే ఏమన్నా ఇలా అనాలా? సరే, బేసిక్ క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ ఎలా ఉంటాయో మాకు తెలియదు. అయితే చాలా చిన్న పిల్లడికి గురించి తెలిసిన ఆన్సర్ ఉన్న క్వశ్చన్. ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, అందులో కంప్యూటర్ ఎడ్యుకేషన్ కి కోసం ఒక దేవుడు ఉన్నాడు. ఎవరా దేవుడు? కంప్యూటర్ ఎడ్యుకేషన్ కోసం దేవుడు ఉన్నాడా? కంప్యూటర్ నడపాలంటే ఈ దేవుడికే మనం పూజించాలి, ఈ దేవుడు లేకపోతే కంప్యూటర్ పనిచేయదు. వినాయకుడు. ఎందుకు? ఎందుకంటే ఏది ప్రారంభించాలన్నా, ఏ మంచి పని చేయాలన్నా ఆ కంప్యూటర్ లో మౌస్ ఉంటది. వినాయకుడు. అందుకనే మౌస్ లేని కంప్యూటర్ పని చేయదు కాబట్టి ఆన్సర్ తెలియకుండానే స్టార్ట్ చేసి ఫస్ట్ గంట కొట్టేయాలి, తర్వాత ఆలోచించుకోవాలి. సో అందుకని నేను క్వశ్చన్ నేను గెలిచానా? సో మీరు గెలుచుకున్నారు. శేఖర్ మనసుతో పాటు ఒక పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఎలకకి ఇష్టమైన పండు ఏమిటి? వెలగపండు. ఎందుకు? ఎందుకంటే ఎలక్ అది ఇష్టం కాబట్టి. దాన్ని అందుకని మనం ఎలక్కాయ అంటామా? కాదు, ఎలక్కాయ వేరు, అది బాగుంటుంది. వెలగపండు, ఎలక్ ఇష్టమైన పండు వెలగపండు. అంతేనా? ఓకే, వినాయకుడు చెప్పారు. ఓకే, వినాయకుడు కంప్యూటర్స్. బేబక్క చెప్తే ఏదైనా వెలగపండే, ఎలక్ ఇష్టమైన పండు వెలగపండు. సరే, సో ఇప్పుడు ఓన్లీ కంప్యూటర్స్కే కాదు ఆయుధాలకు కూడా అధిపతి
వినాయకుడు ఎందుకని? ఆయుధాలకు కూడా అధిపతి వినాయకుడు. సోల్జర్స్ గణపతి. గణపతి గణపతి ఓకే ఓకే ఆవిడ 1 పాయింట్ 2 పాయింట్స్ ఇక్కడ. సో ఆవిడ రాసుకున్నారు పాయింట్. ఇప్పుడు భారతదేశం ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత కొంచెం మనం ల్యాండ్ పోగొట్టుకున్నాం. అంతకుముందు అఖండ భారతం అంటే ఇటు పాకిస్తాన్ ఇవన్నీ కూడా మనతో కలిసి ఉండేవి, ఇటు సైడ్ మ్యాన్మార్ ఇవన్నీ కూడా ఉండేవి కదా. సో అయితే ఇప్పుడు మనం లేకపోయినా కూడా, అంటే ఆ పార్టీ మన దేశంలో లేకపోయినా కూడా వాళ్ళు గణేశుడిని తలుచుకొని, అంటే ఫుల్గా మన దగ్గర గణేశుడు లేకపోయినా కూడా ఒక కొంత గణేశుడు మనతో ఉన్నాడని చెప్పి పేరు పెట్టుకున్నారు. వాళ్ళ కంట్రీ పేరేంటి? ఇంతకుముందు అఖండ భారతంలో ఒక భాగం. పంజాబ్, బంగ్లాదేశ్, సారీ పంజాబ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్. మనది ఫుల్ గణేష్ ఉండే ప్లేస్, వాళ్ళది హాఫ్ గణేస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ 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 అనమాట. నేను స్టేట్లలో ఉండిపోయా పంజాబ్ అంటున్నాను. మీ క్వశ్చన్స్ అంత ట్రిక్కీగా ఉంది. పంజాబ్ గురించి మీకు క్వశ్చన్. పంజాబేనా? మనం ఎవరన్నా సో ఏదైనా ఉద్యోగం ఒకటి చేస్తాం కానీ 2 ఉద్యోగాలు చేసే కెపాసిటీ అక్కడ జనాలకి, ఎందుకని? ఏంటి మళ్ళీ మీ క్వశ్చన్ సరిగ్గా అడగండి. పంజాబ్ జాబ్స్, జాబ్ పని అన్న జాబ్ అన్న ఒకటి కదా, ఒకటి పని ఒకటి జాబ్ అంటే మొత్తం 2 జాబ్. పంజాబ్ పని జాబ్. ఈ పాయింట్ నాకే ఇక్కడ కాదు. 2-2 ఈ పాయింట్ నాకే అంటే మీరు ఇక్కడ కాకుండా ఇంకెక్కడ చేస్తున్నారు. ఒకసారి ఉద్రిక్తత. ఐ డు మెనీ జాబ్స్. అవునా? ఒక తల్లిగా ఒక చెల్లిగా many jobs. A woman can do many jobs, not any job, many jobs. Yeah. Correct. Okay. Ready. కానీ మెన్నీ జాబ్ అంటే మెన్నే చేయాలి కదా, కదా? ఉమెనీ జాబ్ దగ్గర నుంచి అలా ఫిక్స్ అవ్వండి. మెనీ జాబ్, మెన్ చేసే జాబ్ కూడా చేస్తాం. ఓ సూపర్. శేఖర్ భాష ఉద్రిక్తత పెరిగింది. 2-2. మరి మీరు అడగాలి, చూద్దాము ఏం జరుగుతుందో. ఓకే, 2-2 అంటే 2 గురించి అడుగుతాను. కీబోర్డ్లో ఒక కీ, ఓకే, అది మీరే. కీబోర్డ్ ఒక కీ ABCD 1 2 3 F1 F2 ఇంకా అన్నీ ఉంటాయి కదా, బోర్డు అన్ని మొత్తం 108 కీస్ ఉంటాయి. అందరికీ కీబోర్డ్ తెలిసింది, సుపరిచితం. అందులో ఒక కీ అది కీ. ఇప్పుడు మీరే చెప్పండి. ఓకే. F2 2 అంటే 2 కదా, F2 అంటే ఫ్రెండ్ అంటే సుమిత్ర. ఓ మై గాడ్, ఈ దెబ్బతో నేను షోని క్లోజ్ చేసేస్తున్నాను. అడగాలి. మనము తర్వాత వీటికి ఆన్సర్ చేయాలంటే వీ షుడ్ బి బూస్ట్ అప్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ భాష గారు, బేబక్క గారు, టైం స్పెండ్ చేసి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటూ మీ అంటే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.